కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. మరో 12 గంటల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉంది. రాబోయే 24 గంటల్లో విశాఖ, అనకాపల్లి, అల్లూరి, తూర్పుగోదావరి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సుస్థిరమైన అల్పపీడనం మరో 12 గంటల్లో వాయుగుండంగా మారుతుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదవుతున్నాయి. మరో 24 గంటల పాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా కోస్తాంధ్ర జిల్లాలకు సంబంధించి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. 25 సెంటీమీటర్ల పైన వర్షపాతం కురుస్తుందని కూడా హెచ్చరికలు ఉన్నాయి. ప్రస్తుతం విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్ మనకు అందుబాటులో ఉన్నారు. సార్, ఇప్పుడు మీరు ఇస్తున్న హెచ్చరికల ప్రకారం 25 సెంటీమీటర్ల వర్షం అనేది అత్యంత భారీ వర్షంగా చూడాల్సి ఉంటుంది. ఏ ప్రాంతాల్లో ఈ స్థాయిలో వర్షం నమోదయ్యే అవకాశం ఉంది? రాబోయే 24 గంటల్లో అత్యంత భారీ వర్షపాతం నమోదు కాగలిగే జిల్లాలు అంటే 20 సెంటీమీటర్లు లేదా అధికంగా పడే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న జిల్లాలు ముఖ్యంగా విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరుతో పాటుగా అల్లూరి సీతారామరాజు మరియు యానాం జిల్లాల్లోని 1-2 చోట్ల అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం రాబోయే 24 గంటల్లో ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షపాతం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం పడే అవకాశం ఉంది. ఇక గుంటూరు, బాపట్ల, ప్రకాశంతో పాటుగా రాయలసీమ జిల్లాలైన నంద్యాల, కర్నూలులో 1-2 చోట్ల భారీ వర్షపాతం 24 గంటల్లో పడే అవకాశం ఉంది. రెండవ రోజున అల్లూరి సీతారామరాజు, ఏలూరుతో పాటు ఎన్టీఆర్ జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మూడవ రోజు అల్లూరితో పాటుగా ఏలూరులో అటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉన్న తీవ్ర అల్పపీడన స్థితి ఎక్కడ ఉంది, ఏ ప్రాంతంలో ఉంది, ఇది ఎన్ని గంటల్లో రూపాంతరం చెందే అవకాశం ఉంటుంది? నిన్నటి అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అబౌట్ 18 degrees అక్షాంశం వద్ద 84 degrees రేఖాంశం వద్ద ఒక సుస్పష్ట అల్పపీడనంగా కొనసాగుతుంది. ఈ సుస్పష్ట అల్పపీడనంతో అనుబంధంగా 9.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం పొంచి ఉన్నది. ఇది నైరుతి దిశకు వంగి ఉన్నది. దీనితో పాటుగా రాబోయే 12 గంటల్లో ఇది ఉత్తర వాయువ్య దిశలో పయనించి వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. ఈ వాయుగుండం రేపు ఉదయం దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉన్నది. ఈ ప్రభావం వలన రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా వర్షాలు పడతాయి. ఇందాక చెప్పుకున్నట్లుగా కొన్ని జిల్లాలకు భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలని సూచించడం జరిగింది. ఇక మత్స్యకారులు మొదటి 2 రోజులు 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్లు. మూడవ రోజున ఉత్తర కోస్తాలో అటువంటి పరిస్థితి ఉంటూ దక్షిణ కోస్తాలో కొంచెం ఉధృతి తగ్గి 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతోనూ. 4వ రోజు ఉత్తర కోస్తా తీరం వెంబడి మాత్రమే తీరం ఆవల 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల 4 రోజులు మత్స్యకారులు ఆయా ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సరే అండి, అంచనాల ప్రకారం ఇది దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంటుంది. ఆ తీరాన్ని సమీపించే కొద్దీగా దాని ప్రభావం ఏ మేరకు ఉండే అవకాశం ఉంటుంది? వర్షాల ఉధృతి కానీ, గాలుల తీవ్రత కానీ ఏ స్థాయిలో పెరిగే అవకాశం? నాకు చెప్పినట్లుగా దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆ ప్రాంతాల గుండా తీరాన్ని తాకే అవకాశం ఉన్నందువలన మాత్రమే మీకు చెప్పినట్లుగా విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు మరియు తూర్పుగోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పడం వల్ల ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. అంటే రాష్ట్రంలో ఉన్న మిగిలిన ఏ ప్రాంతాలకు ఏ రకాల హెచ్చరికలను మీరు ఇచ్చి ఉన్నారు? ముఖ్యంగా ఇందాక చెప్పుకున్నట్లుగా విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలకు తో పాటు యానాంకు రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఈ ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వరకు వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. మిగతా శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్తో పాటు పల్నాడుకు భారీ నుంచి అతి భారీ అనగా 12 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక కింద జిల్లాలైన బాపట్ల, గుంటూరు,
ప్రకాశంతో పాటుగా కర్నూలు, నంద్యాలలో 1-2 చోట్ల ఎల్లో అలర్టు, 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మనం మ్యాప్లో చూసినప్పుడు చాలా స్పెసిఫిక్గా దీన్ని మార్క్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎటువంటి వాతావరణ మార్పులు సంభవించే ఈ అవకాశం? ప్రాంతాలలో 20 నుంచి 20 కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ రెడ్ మార్క్ చేసిన జిల్లాల్లో 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ గ్రీన్ ఉన్న ప్రాంతంలో 5 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది. ఓవరాల్గా తెలుగు రాష్ట్రాలకు మరో 24 గంటల పాటు వర్షాల ఉధృతి కొనసాగబోతోంది. ప్రధానంగా ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలోని కొన్ని జిల్లాలపైన అత్యధిక ప్రభావం ఉండబోతోంది. 25 సెంటీమీటర్లు అంటే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్స్ కూడా రాబోతున్నాయి. కాబట్టి మరో 24 గంటలు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇక తీరం వెంబడి బలమైన ఈదురుగాలు వీస్తున్న కారణంగా పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు కూడా కొనసాగుతున్నాయి. 3వ నెంబర్ హెచ్చరికలను కొనసాగిస్తూ ఐఎండీ సూచనలు జారీ చేసింది. తీరానికి సమీపించే కొద్దీ కూడా వాయుగుండం యొక్క ప్రభావం పెరుగుతుందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కెమెరామెన్ శ్రీధర్తో రవిచంద్రన్, టీవీ, విశాఖపట్నం.